ఈమె ఫుట్పాత్ మీద ఒక మ్యాజిక్ లాంటి ఇల్లు కట్టడం స్టార్ట్ చేసింది. ఒక రోజు ఉదయం తను లేచి చూసేసరికి వర్కర్స్ రోడ్ రిపేర్ చేస్తూ కొత్త ఫుట్పాత్ వేస్తున్నారు. కానీ వాళ్ళ ఆ పనిలో పడి పొరపాటున పక్కనే ఉన్న ఒక చెట్టు వేర్లను కట్ చేశారు. ఆ రోజు కొద్దిసేపటి తర్వాత ఆ చెట్టు వేర్ల దగ్గర తనకి చిన్న చిన్న అడుగుల గుర్తులు కనిపించాయి. దాంతో వెంటనే ఆ ప్లేస్ లో ఒక క్యూట్ ఫెయిరీ హౌస్ ని కట్టాలని తనకు ఒక సూపర్ ఐడియా వచ్చింది. ఆ చెట్టు వేరుని కొంచెం తొలిచి లోపల ఒక చిన్న రూమ్ లాగా చేసి దానికి ఒక ముద్దులొలికే డోర్ ని సెట్ చేసింది. ముందుగా మార్క్ చేసుకుని డ్రిల్లింగ్ మిషన్ తో ఆ చెక్కని తీసేసి చిన్న రూమ్ లాగా మార్చేసింది. ఆ తర్వాత బయట ఒక చిన్న లాంతరు పెట్టి సాఫ్ట్ లైటింగ్ కూడా సెట్ చేసింది. కానీ మరుసటి రోజు ఉదయం తను ఊహించిన ఒక క్రేజీ థింగ్ జరిగింది. ఆ ఫెయిరీ డోర్ వైపు వెళ్తున్నట్టుగా ఇంకా చాలా చిన్న అడుగులు గుర్తులు కనిపించాయి. దాంతో ఆ పని ఫాస్ట్ గా కంప్లీట్ చేయడానికి సేఫ్టీ కోసం చుట్టూ కాన్స్ పెట్టి ఆ ఏరియా మొత్తం ల్యాండ్స్కేపింగ్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత తనకు ఒక స్మార్ట్ ఐడియా వచ్చి ఆ ఫెయిరీ ఇంటి కోసం కాంక్రీట్ తో చిన్న చిన్న బ్లాక్స్ తయారు చేసి పేవ్మెంట్ లాగా సెట్ చేసింది. ఇదంతా అయ్యాక అది చూడ్డానికి భలే అందంగా ఉండాలని పైన కొంచెం పచ్చని గడ్డిని కూడా పెట్టింది. ఇంకో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే నెక్స్ట్ డే అక్కడికి వచ్చిన పిల్లలు దాన్ని డెకరేట్ చేయడానికి తమ దగ్గరున్న చిన్న చిన్న క్యూట్ గిఫ్ట్స్ ని కూడా తీసుకొచ్చారు. అలా రాత్రి అయ్యేసరికి ఆ ఫెయిరీ హోమ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత క్యూట్ గా ఉన్న వీడియోని ఎవరూ లైక్ చేయలేదు.